అల్లూరు జిల్లా ఎందుకూరుపేట పశు వైద్యశాలకు వెటర్నరీ డాక్టర్ డుమా కుట్టడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్ల నుంచి విధులకు గైర్హాజరవుతున్నారని గ్రామస్తులు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సరైన చికిత్స అందక తమ పశువులు వ్యాధుల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెటర్నరీ డాక్టర్ సేవలకు దూరంగా ఉంటున్నారని, కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఇదే విషయంపై రైతులు, ప్రజలు కలిసి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదరు వైద్యుడిపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు ఇందుకూరుపేట పశు వైద్యశాలలో విచారణ చేపట్టారు. దేవర మంగరాజు, మాది ఇందుకూరు విలేజ్. నేను అగ్రికల్చర్ రైతులు. నాకేంటంటే కొంతమంది రైతులు వచ్చి చెప్పింది ఏంటంటే, ఇక్కడ మన గేదెలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గేదెలు ఏ తెగులు వచ్చినా కానీ, వాటికి దమ్ము వచ్చినా లేకపోతే వ్యాక్సిన్ కూడా ఏకంటే ఇక్కడ అందుబాటులో సిబ్బంది ఉండట్లేదు. రైతులు ఆ సూడి గేదెలు కూడా చూడడానికి కూడా ఇక్కడ అందుబాటులో ఎవరు కూడా హాస్పిటల్ దగ్గర ఎవరు ఉండట్లేదు చెప్పి రైతులు వచ్చి వాపోతే నా దగ్గరికి వస్తే ఈ డీడీ గారు కలవడం జరిగింది. దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎవరేం చెప్పినా కానీ మరి ఇందుకూరు నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి హాస్పిటల్ కొంచెం 2-3 కిలోమీటర్లు రావాలి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఉండలేదు. కనీసం 11-12 గంటలకు వచ్చినా కానీ ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు. డాక్టర్లు కానీ, కంపౌండర్ కానీ కూడా ఇక్కడ గేదెలు కానీ, ఒకవేళ ఏదైనా పశువులు మనకి మేకలు కానీ, గొర్రెలు కానీ ఏది తీసుకొచ్చినా కానీ ఇక్కడ అందుబాటులో ఎవరు కూడా ఉండలేదని చెప్పి రైతులందరూ వాపోతే వాళ్ళ తరఫున ఈ రోజు రావడం జరిగింది. వారికి న్యాయం చేయాలని చెప్పి డీడీ గారు విన్నవించుకున్నాం. వారు వచ్చి మా వినతులను కూడా ఆలకించారు. వారు ఇప్పుడు కూడా న్యాయం చేస్తారు. ఇక్కడ అందుబాటులో కూడా సిబ్బందిని అందరికీ అందుబాటులో ఇందుకూరుపేట కానీ మన దేవపట్నం మండలం అంతా ఇదే పశువుల హాస్పిటల్ కాబట్టి మనకు అందుబాటులో ఉండేలా చేస్తారని వారికి విన్నవించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ అందరికి అందుబాటులో ఉండే రైతులకి మంచి చేయండి అని చెప్తారు. దానికి విన్నవించడం జరిగింది. ఎవరు కూడా మిస్టేక్ జరగకుండా ఎవరు రారు. ఇది ప్రత్యేకంగా ఈరోజు గేదెలు తోలుకెళ్ళడం మానేసి ప్రతి రైతు నల్గొండ జిల్లాలో